వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. PM కుసుమ్ టారిఫ్ తగ్గించొద్దు. హోటల్ మేనేజ్మెంట్, కలినరీ ఆర్ట్స్తో అపార అవకాశాలు. తెలంగాణకు మరణ శాసనంగా మారిన రేవంత్ అజ్ఞానం. శంషాబాద్ బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల కొరడా. హలో, నా పేరు రంగారెడ్డి. మా నిజామాబాద్ రైతు PM కుసుమ్ సోలార్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక జనవరి మంత్లో మేము PM కుసుమ్ స్టార్ట్ చేశాము. అలా TV9 ఈటీవీ లోగో కవర్ చేస్తారు. ఇప్పటి వరకు అంతే ఉంటుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అన్నీ నేషనల్ మీడియా మేము నియర్ అబౌట్ దగ్గర 2 మెగావాట్స్ లోగో కనిపిస్తలేదు. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. నిన్నమొన్న సింగరేజ్ అయిపోయింది. కానీ ఈ ERC వాళ్ళు కొన్ని 3 days బ్యాక్ మాకు లెటర్ పంపించారు మెయిల్లో. మీది 13 పైసే ఉండే ఇంతకుముందు, మీకు ₹2.98 చేస్తున్నామని చెప్పి మెయిల్ పంపించారు. అందుకే మా PM కుసుమ్ రైతు వాళ్ళందరూ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ERCకి మెమోరాండం ఇవ్వడానికి, వినతి పత్రం ఇవ్వడానికి చేయడానికి వీలు లేదు. మాకు GST తగ్గిందని మీరు కూడా తగ్గించడం భావ్యం కాదు. మాకు ఆల్రెడీ ఈ యుద్ధం కారణం వల్ల చాలా ఎక్స్ట్రా పెరిగాయి కాబట్టి మాకు ఇప్పటికే నష్టం అవుతుంది. ఇవి తగ్గించడానికి వీలు అని చెప్పి అందరూ ఈరోజు సమావేశం జరిగింది. మరి వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు అందరూ మేము సమావేశం అయినాము అని ERCకి పంపిస్తున్నాం. హైదరాబాద్లో రాడిసన్ హోటల్లో ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్తో పాటు ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న ప్రముఖులు, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈరోజు ఈ సమావేశం చేయడం జరిగింది. హైదరాబాదు, తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్, హోటల్ మేనేజ్మెంట్లో ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత హోటల్ బిజినెస్ కావచ్చు, టూరిజం కావచ్చు చాలా స్లంప్ అయింది. ఇప్పుడు చాలా పుంజుకుంటుంది. కానీ మన తెలంగాణ అంటేనే హైదరాబాద్ అంటేనే తెలంగాణ. మన హోటల్స్ 5 star హోటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 23 హోటల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మనకు దాదాపు ఒక 50 5 star హోటల్స్ వరకు కూడా అవసరం పడుతుంది. అట్లాగే సెకండ్ లెవెల్ సిటీస్లో కూడా ఈ 5 star హోటల్ అనేది పెట్టడం వల్ల టూరిజం కావచ్చు, తర్వాత ఈ హోటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చాలా ఇంప్రూవ్ కానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మీరు దేశంలో మనం గమనించినట్టయితే 823 5 star హోటల్స్ ఉన్నాయి. ఈ 823 5 star హోటల్స్లో అత్యంత చిన్న రాష్ట్రమైన కేరళలో 100 హోటల్స్ ఉన్నాయి. అట్లాగే కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, గోవాలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో కూడా దాదాపు ఒక 50 నుండి 60 హోటల్స్కు పొటెన్షియాలిటీ ఉంటుంది. ఎక్కడైనా ప్రతి టూరిస్ట్ కూడా కోరుకునేది అంటే ఒక మంచి హోటల్, హైజీన్గా ఉండే హోటలు, నమ్మకంగా ఉండే హోటలు, తర్వాత మంచి ఫుడ్, టేస్ట్ ఫుడ్తో పాటు క్వాలిటీ ఫుడ్ అనేది కోరుకుంటాడు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఒకటే ఏ హోటల్ అయినా, ఏ రెస్టారెంట్ అయినా సస్టైన్ కావాలంటే క్వాలిటీని సస్టైన్ చేయాలి, టేస్ట్ని సస్టైన్ చేయాలి. కాబట్టి ఈ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ట్రైన్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి. ఈ హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ప్రతి హోటల్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వల్ల వాళ్ళు మంచి ఈ రంగంలో మంచిగా రాణిస్తారు. అటు చెఫ్స్ కావచ్చు, అటు సూపర్వైజర్గా కావచ్చు, ఈ హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్గా వాళ్ళు రాణిస్తారు. ఇప్పుడు మనకు RDS ప్రాజెక్టుకు 15.9 TMCల నీళ్లు రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు RDSకు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 TMCలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా? చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు 2 TMCల ప్రాజెక్టు కడతా ఉంది. చిక్కాలపరివి అని 2.5 TMCల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడతా ఉన్నారు. చిక్కాల మంచి అని 5 TMCల బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడుతున్నారు. అంటే ఇవి ఒక 9.5 TMCలు. ఈ 9.5 TMCలతో 3 బ్యారేజీలు ఈరోజు కడతా ఉంటే దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమైనా స్పష్టమైన హామీ పొందినవా? చెప్పు నువ్వు.
RDSకు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇలా ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక ఇద్దరు ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెరిస్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కల పర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు. మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు. మీరు సప్పుడేకుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కృష్ణారెడ్డి, నేను డిపో మేనేజర్ రాజేంద్రనగర్ డిపో. మరి ఇక్కడ ఈ శంషాబాద్ బస్ స్టేషన్ అనేటువంటిది మరి రాజేంద్రనగర్ డిపో జ్యూరిడిక్షన్లో ఉంటుంది. ఈ డిపోలో ఫేజ్ 2లో మరి డిఓటి షాప్స్ అనేవి స్టాల్స్ కట్టడం జరిగింది. ఇందులో 14 షాపులు ఉన్నాయి. మరి ఇవి 2005లో మరి అలాట్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల అగ్రిమెంట్ కోసం అలాట్ చేయడం జరిగింది. మరి 2005 నుంచి 2025 వరకు 20 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తి అవ్వడం జరిగింది. మరి అందరికీ ఇచ్చినట్టు కోవిడ్ పీరియడ్ లాస్ కింద 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా 2025 నుంచి 2026 వరకు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 1 ఇయర్ పీరియడ్ కూడా మరి ఈ నెల 3వ తారీఖు, 10వ తారీఖు, ఏప్రిల్ 30న ఒకరికి, మొత్తం మీద 9 షాపులకు ఇప్పటి వరకు వారి యొక్క అగ్రిమెంట్ పీరియడ్ పూర్తి అవ్వడం జరిగింది. షాప్ నెంబర్ 6 నుంచి 14 వరకు ఉన్నటువంటి షాపులు మరి వీళ్ళకి టైం అయిపోయింది. అయిపోయే ముందు నోటీస్ ఇచ్చాము. మళ్ళీ 2వ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, తక్షణం ఖాళీ చేయాలని చెప్పేసి. మరి ఈ షాప్స్ను తక్షణం ఖాళీ చేసి మరి వీటిల్లో మేము రిపేర్స్ పూర్తి చేసి పెయింట్ వేసి మళ్ళీ టెండర్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంది. మరి ఆ విషయం చెప్తే వాళ్ళు ఇంకా ఖాళీ చేయడానికి మరి వాళ్ళు ఇంకా చేయడం లేదు. మాకే ఎక్స్టెన్షన్ కావాలని అడుగుతున్నారు. అట్లా చేయడానికి ప్రొసీజర్ లేదు, ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము అదే విషయం వాళ్ళకు కరాఖండిగా చెప్పాము. అదేవిధంగా వాళ్ళు పై అధికారులను కూడా కలవడం జరిగింది. ఎక్కడ కూడా మరి ఎక్స్టెన్షన్కి అవకాశం లేదు. తక్షణం వాళ్ళను ఖాళీ చేసి మరి ఆ షాపులు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు చేయడం లేదు. దానికోసం వాళ్ళకు కావాల్సిన 15 రోజుల టైం, 20 రోజుల టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి షాప్స్ తెరిస్తే వాళ్ళను ఖాళీ చేయించడానికి మేము అందరం సిబ్బందితో నేను రావడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా మరి ముందు నుంచి అన్నీ ఎప్పటికప్పుడు విషయాలు చెప్తున్నాము. పై అధికారులు కూడా చెప్తున్నాం. మరి మా పై అధికారుల ఆదేశాలను బట్టి మేము ఖాళీ చేయించడానికి వచ్చాము. మరి వాళ్ళు షాపులు ఉదయం నుంచి మేము మార్నింగ్ 5 గంటల నుంచి చూస్తున్నాము, షాపులు తెరవడం లేదు. తెరవడం లేనందుకు మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మరి పబ్లిక్ ముఖంగా మరి నోటీసులు అంటించి ఒక బ్యానర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా సరే తక్షణం వాటిని ఖాళీ చేయాలి. మరి ఇప్పుడు మేమంతా కూడా ఇవి బ్యానర్స్ నోటీసులు పెట్టాం కాబట్టి వాళ్ళు వచ్చేసి రాసిచ్చి వాళ్ళ సామాన్ వాళ్ళు తీసుకోవచ్చు. మరి దానికి కూడా మాకు ఎక్కువ రోజులు టైం లేదు. వాళ్ళు 1-2 డేస్లో వచ్చేసి మరి పోలీస్ ప్రజెన్స్లో అయినా మా ప్రజెన్స్లో అయినా తీసుకోవచ్చు. వాళ్ళేం టైం ఏం అడగలేదు దీనికోసం. మరి ముందు మేము నోటీస్ ఇచ్చినప్పుడు అన్నారు మాది సామాన్ ఉందని. అప్పటికి కూడా మరి వాళ్ళకు 15 రోజులు 20 రోజుల టైం అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా టైం ఇవ్వడానికి ఎవరి చేతులు లేదు. అది ప్రొసీజర్ ఒప్పుకోరు. వాళ్ళు తక్షణం ఖాళీ చేసి ఇక ఒక్కొక్క షాప్కు ఒక అమౌంట్ ఉంది. అది 20 ఇయర్స్. ఒక షాప్ 5 నుంచి 6,000, 7,000 వరకు ఉన్నదండి. కొన్ని ఒక్కొక్క షాప్కి ఒక రకంగా ఉంది. సో వాళ్ళందరికీ తెలిసి ఇదంతా పీరియడ్ అయిపోయిందని వాళ్ళు మాకే కావాలని కోరుకుంటారు అనేది ఇవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. దీంట్లో ఏదంటే ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది. ఏదైనా మళ్ళీ టెండర్లో వాళ్ళు పాల్గొనవచ్చు. అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చేదైతే అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళే. లాస్ట్ ఇయర్ అందరు కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ 1 ఇయర్ అగ్రిమెంట్ చేసినప్పుడు అందరు అగ్రిమెంట్ ఒరిజినల్ వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేసుకున్నారు. సో వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది. వాళ్ళే ఎక్స్టెన్షన్ కావాలని రావడం అయితే జరిగింది.
సో వాళ్ళు చేస్తే ఇది గవర్నమెంట్ది, ఎవరికి కూడా మరి ఇబ్బంది ఉండదు. వాళ్ళు చేయకపోతే మరి అంత చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మరి పై అధికారుల ఆదేశం ప్రకారం ముందలుకోవడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.